హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంతర్రాష్ట్ర నదుల ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఈ నదులు ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 నదులు తెలియాలి. ఆ 15 నదులు వేటితో లింక్ అయి ఉన్నాయి. 15 అంతర్రాష్ట్ర నదులు ఉన్నాయి. వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ కమ్ టు ద పాయింట్. ఇది బహుదా నది. బహుదా నది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాతో పంచుకుంటుంది వాటర్ని. వెరీ ఇంపార్టెంట్. బహుదా నది ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాతో వాటర్ను షేర్ చేసుకుంటుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, మహేంద్ర తనయ నది. ఇది ఏ జిల్లాలో ఉందో మీరు కామెంట్ చేయండి. మహేంద్ర తనయ నది ఏ జిల్లాలో ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాతో వాటర్ని షేర్ చేసుకుంటుంది. తర్వాత ఉండి మైనర్ డ్రైనేజీలు. ఇవి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాతో వాటర్ను షేర్ చేసుకుంటున్నాయి. ఇంకోటి వంశధార. దీన్నే వంశధార అని కూడా అంటారు. ఈ వంశధార అనేటువంటి నది ఆంధ్రాలో ఉంటుంది, ఒరిస్సాతో కూడా వాటర్ షేర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగావళి నది. నాగావళి నది కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఓవరాల్గా ఒరిస్సాతో సంబంధాన్ని కలిగి ఉన్న నదులు ఎన్ని? బహుదా నది, మహేంద్ర తనయ నది, తర్వాత ఉండి మైనర్ డ్రైనేజీ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా, తర్వాత వంశధార నది ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా, తర్వాత నాగావళి నది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా. ఓవరాల్గా మనకి ఒరిస్సాతో 6 అంతర్రాష్ట్ర నదులను సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అక్కడ వరకు ఓ పాయింట్. నెక్స్ట్ గోదావరి. గోదావరి అతి పెద్దదైనటువంటి నది. ఇది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కూడా గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి ఇన్ని స్టేట్లతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనకి కృష్ణానది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతో కలిగి ఉంటుంది. అంటే ఆ రాష్ట్రాల గుండా మనకి ప్రవహిస్తుంది. ఓకే. పెన్నార్ నది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా మరియు కర్ణాటకతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నది. ఈ కింద ఏ నదులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటకతో సంబంధాన్ని కలిగి ఉన్నాయంటే రెండు ఉన్నాయి. అవి కర్ణాటకతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పెన్నార్ ఒకటి, కృష్ణా ఒకటి. నెక్స్ట్ అడయార్ నది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో మనకు సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ కొరటాలియర్ నది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడికి తమిళనాడులో 2 అయిపోయినాయి. ఇంకోటి పాలార్ నది. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో సంబంధాన్ని కలిగి ఉంది ఈ నది. తర్వాత పొన్నియర్ నది. ఈ నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో ఉంది. ఓవరాల్గా 4 నదులు తమిళనాడుతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పొన్నియర్, పాలార్, కొరటాలియర్, అరణియార్ ఈ నదులు. నెక్స్ట్ మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది బుడమేరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఓకే, బుడమేరు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఎర్ర కాలువ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఓకే, తర్వాత తమ్మిలేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఓవరాల్గా తెలంగాణతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి నదులు ఎన్ని? 3. బుడమేరు, ఎర్ర కాలువ, తమ్మలేరు. ఈ 3 తెలంగాణతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి రీక్యాప్ చేద్దాం. బహుదా నది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. మహేంద్ర తనయ ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఆంధ్రాలో ఏ జిల్లాలో? ఉండి మైనర్ డ్రైనేజీలు ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ వంశధార అనేటువంటిది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఉంటుంది. నాగావళి ఆంధ్ర, ఒరిస్సాతో కలిగి ఉంటుంది. ఇలా ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.